ఉల్లాసంగా దసరా, ఆనందంగా విజయదశమి. కొత్త ట్రెండ్స్, కొత్త డిజైన్స్ తో సెప్టెంబర్ 17 నుండి మీ చందన బ్రదర్స్ దసరా షాపింగ్ కి ముస్తాబయింది. వైష్ణవి పట్టు సారీస్ 3500 రూపాయలకే 3 చీరలు, స్వర్ణముఖి పట్టు సారీస్ 4200 రూపాయలకే 3 చీరలు, వస్త్రకళ పట్టు సారీస్ 3700 రూపాయలకే 2 చీరలు, భైరవి పట్టు సారీస్ 4500 రూపాయలకే 2 చీరలు. అమ్మవారికి పెట్టే పెట్టుబడి చీరలు ప్రత్యేక కౌంటర్ లో అతి తక్కువ ధరలకే. రియాన్ అంబ్రిల్లా టాప్స్ 699 రూపాయలకే 2 పీసెస్, ప్లాజో బాటమ్స్ 189 రూపాయలు మాత్రమే, కాటన్ ఫ్రాక్స్ 299 రూపాయల నుండి, బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, బాయ్స్ షర్ట్స్ పై 50% డిస్కౌంట్, ట్రౌజర్స్ 999 రూపాయలకే 3 పీసెస్, టీ షర్ట్స్ 999 రూపాయలకే 3 పీసెస్, క్యాజువల్ షర్ట్స్ 1199 రూపాయలకే 3 పీసెస్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్ పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్, ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్. సన్ సిటీ ఫేజ్ 3, కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా, 19వ డివిజన్, ఏలూరు. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే,
ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు పుట్టినరోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. స్థానిక పవర్పేట మేయర్ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కేక్ కటింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య హాజరై కేక్ కట్ చేసి మేయర్ నూర్జహాన్ పెదబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆర్టీసీ రీజనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఈడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు చల్లా ప్రసాద్, బెల్లంకొండ కిషోర్, ఏలూరు పట్టణ అధ్యక్షులు చోడే వెంకట్రత్నం, కార్యదర్శి రెడ్డి నాగరాజు, డిప్యూటీ మేయర్లు పప్పు ఉమామహేశ్వరరావు, వందనాల దుర్గాభవాని, శ్రీనివాసరావు, పలువురు కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు తదితరులు హాజరై పూల బొకేలిచ్చి మేయర్ నూర్జహాన్ పెదబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య మాట్లాడుతూ మేయర్ నూర్జహాన్ ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు, కో క్లస్టర్ ఇన్ఛార్జీలు, మాజీ కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ వివిధ విభాగాలకు సంబంధించిన రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ స్థాయి నాయకులు, వివిధ విభాగాలకు సంబంధించిన అనుబంధ సంఘాల నాయకులు, జనసేన నాయకులు, బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరవడంతో కిక్కిరిసిన అభిమానుల మధ్య ఆనందోత్సవాల కేరింతల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం ఆద్యంతం ఉత్సాహంగా జరిగింది. కార్యక్రమం కార్యకర్తలు, అభిమానుల ఆనందోత్సవాలతో జరపడంతో నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు ఆనందానికి అవధులు లేవు అనడంలో అతిశయోక్తి లేదు. సరిహద్దులు కలవా కాటుక కనులు విప్పారకపోతే ఈ భూమికి తెలవారదుగా, నీ గాజుల చేయి కదలాడకపోతే ఏ మనుగడ కొనసాగదుగా. ప్రతి వరుసలో ప్రేమగా అల్లుకున్న బంధమా, అంతులేని మీషమా, అంచనాల కందుమా, ఆలయాలు కోరని ఆదిశక్తి రూపమా, నీవు లేని జగతిలో దీపమే వెలుగునా. నీదగులాలనలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువా. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా. కమ్ముకొన్నా చీకట్లోనా కొమ్ముకొచ్చే వెలుతురమ్మా. కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చురేపే కాళేవమ్మా. నీ కన్నూరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా. పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా. అందరి
అన్నపూర్ణ నీవమ్మా ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా నువ్వు పలికేదే తిరుగులేని వేదం నువ్వు చేసేదే ఎదురులేని చట్టం ఓర్పులోన ధరణి మాతవమ్మా తీర్పులోన ధర్మమూర్తివమ్మా జయజమ్మా మాయమ్మ జయజమ్మా ఓయమ్మ జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా జయజమ్మా మాయమ్మ జయజమ్మా ఓయమ్మ జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా నువ్వు రుద్ర రూపమెత్తగానే కాలమే దద్దరిల్లిపోయేనమ్మా క్షుద్ర శక్తులకు నీ దాటితో గుండెలే బద్దలైపోయేనమ్మా ముసగొట్టే కామాందుని కసి తీరగ తొక్కవమ్మా పుట్టుగడ్డనే ఆదుకొన్న ఆ అపర భద్రకాళి నీవమ్మా కమ్ముకొన్నా చీకట్లోనా కొమ్ముకొచ్చే వెలుతురమ్మా కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరేపే కాళేవమ్మా నీ కన్నూరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా కుంచెపట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా నువ్వు పలికేదే తిరుగులేని వేదం ఆదివారం స్థానిక పడమర వీధి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క ఆలయ నూతన చైర్మన్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరై చైర్మన్ మరియు కమిటీ సభ్యులతో ఎమ్మెల్యే బడేటి చంటి ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం నూతనంగా రెండవసారి దేవస్థానం చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన వీరమాచినేని చందును ఎమ్మెల్యేలు బడేటి చంటి, చింతమనేని ప్రభాకర్, విజయవాడ జోన్ ఆర్టీసీ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఇడా చైర్మన్ పెద్దబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంఆర్డి బలరాం, బొద్దాని శ్రీనివాస్, కొట్టు మనోజ్ మరియు వివిధ హోదాల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొని ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే బోర్డు మెంబర్లను కూడా పలువురు శుభాకాంక్షలు తెలుపుతూ వారిని అభినందించారు. శతకోటి సూర్య తేజములు వెలుగగంటి చతురాశు పొడగంటి చెయ్యన మేలుకొంటి రాముడు భీముడు కృష్ణుడు విష్ణువు కలిశారంటే వీడు మాటలు వాడడు మౌనమే పేలుడు ఎక్కడికక్కడ లెక్కలు తేలుస్తాడు జనమే నేను నేనే జనమంటాడు రక్తం రంగే రక్షా గుణమంటాడు ఊపిరి మొత్తం ఉద్యమ రంగంలా దౌర్జన్యాన్ని నిర్జించేలా గర్జిస్తున్నాడు. He's a legend, 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 he's a legend.
అరుదైన శంఖ చక్రాదులిరుగడగంటి సరిలేని అభయహస్తమును కంటి తిరువెంకటాచలాధిపుని చూడగంటి హరిగంటి గురుగంటి హరిగంటి గురుగంటి అంతట మేలు కంటి కలగంటి కలగంటి ఇప్పుడిటు కలగంటి ఎల్లలోకములకు అప్పడగు తిరువెంకటాద్రీషుగంటి ఇప్పుడిటు కలగంటి ఇప్పుడిటు కలగంటి ఏలూరు జిల్లా ఏలూరు నగరము పడమర వీధి నందు వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానములకు చైర్మన్ గా ధర్మకర్తగా నియమించబడిన ధర్మకర్తగా నా విద్యుత్ ధర్మమును వ్యాపకంగాను నమ్మకంగాను శక్తివంతం లేకుండా న్యాయదృష్టితోనూ జ్ఞాన విజయులుగాను భయ నిర్మాణ రాగద్వేష రహితముగాను పైన తెలిపిన సంస్థ యొక్క శ్రేయస్సుదృష్ట్యా నిర్వహింపబడాలని మరియు ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ మరియు హిందూ దేవాలయ సంస్థల చట్టము 30/87 నందు పొందుపరిచిన నియమములను అందుపై గల నిబంధనలను శిరసావహింపడాలని దైవసాక్షిగా మనఃపూర్వకంగా ప్రమాణం చేస్తున్నాను. ప్రజల పెదవులే కలవరించిన ప్రార్థన గీతం దేవాదిదేవా 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 అందరి దేవా వందనం వందనం దేవాదిదేవా అందరి దేవా వందనం వందనం అందరి దేవా అందిన దేవా వందనం వందనం దేవాదిదేవా అందరి దేవా వందనం వందనం మనిషిలో దేవుడివా సత్పురుషాయ విద్మహే సత్యసంధాయ విద్మహే శంఖచక్రములు లేకున్నా శాంతి సహనముంది చతుర్భుజములు లేకున్నా యుద్ధ గుణము నీది పసిడి కిరీటము బదులుగా పసి మనసే నీకు ఉందిగా కాల పదును గల వీరత్వం విన్నాము విన్నాము అందరం నీరు తొడుచు నీ అమ్మతరం ఉండేందుకయ్యాము పిల్లలం గుడినే వదిలి గుండెను చేరిన దేవా దేవాదిదేవా 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 అందరి దేవా వందనం వందనం అందరి దేవా అందిన దేవా వందనం వందనం మనిషిలో దేవుడివా సత్పురుషాయ విద్మహే
మనిషిగా బ్రతికేస్తే బాధ లేదు మనకు, మానవత్వమును బ్రతికేస్తే దైవమెందు కొరకు అన్నది నాలో భావన, ఉన్నదిగా మీ దీవెన, అదిలోని మాటని చెబుతున్నా ఆనంద బాష్పాల సాక్షిగా. మరి దేవుడంటూ ఇక ఎప్పుడైనా చూడొద్దు నన్నింక వేరుగా, మీరా తోడిని మీలో ఒకడిని కా మరి చేరడా మనవాడే దేవాది దేవ అంతరి దేవ వందనం వందనం, దేవాది దేవ అంతరి దేవ వందనం వందనం. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని నగరంలో పండగ వాతావరణం సంతరించుకుంది. దీనిలో భాగంగా పలు సేవా కార్యక్రమాలకు మేయర్ దంపతులు శ్రీకారం చుట్టారు. తొలుత మోటార్ సైకిల్ ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అక్కడ అభిమానులు ఏర్పాటు చేసిన ఫ్రూట్స్, గజమాలను స్వీకరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ భానుప్రతాప్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేక్ కటింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, ఇంజనీరింగ్ సెక్షన్ సిబ్బంది, మున్సిపల్ ఆఫీస్ అటెండర్లు, డ్రైవర్లు, మున్సిపల్ స్కూల్ స్వీపర్లు, అంగన్వాడీ టీచర్లు, ఆయాలు, ఆశా వర్కర్లు తదితరులు 2500 మందికి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూర్జహాన్ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వారు సొంత ఖర్చుతో కొనుగోలు చేసిన నూతన వస్త్రాలను స్వయంగా వారి చేతులతో అందరికీ అందజేశారు. మేయర్ నూర్జహాన్ పుట్టినరోజు సందర్భంగా పవర్పేటలోని ఎస్ఎంఆర్ భవన్లో ఏర్పాటు చేసిన మెడికల్ క్యాంపును మేయర్ నూర్జహాన్ పెదబాబు ప్రారంభించారు. అలాగే మెప్మా ఆర్పీలకు చీరలు పంపిణీ చేశారు. మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా, కమ్ముకొన్నా చీకట్లోనా కుమ్ముకొచ్చే వెలుతురమ్మా, కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చురేపే కాళేవమ్మా, నీ కన్నూరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా, పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా, అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా, ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా, నువ్వు పలికేదే తిరుగులేని వేదం, నువ్వు చేసేదే ఎదురులేని చట్టం, ఓర్పులోన ధరణి మాతవమ్మా, తీర్పులోన ధర్మమూర్తివమ్మా. జయజమ్మా మాయమ్మా, జయజమ్మా ఓయమ్మా, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా, జయజమ్మా మాయమ్మా, జయజమ్మా ఓయమ్మా, జయజమ్మా జయజమ్మా మా జయజమ్మా. నువ్వు రుద్ర రూపమెత్తగానే కాలమే దద్దరిల్లిపోయేనమ్మా,
శక్తులకు నీ దాటితో గుండెలే బద్దలైపోయేనమ్మా ఉసగొట్టే కామాందుని కసి తీరగ తొక్కవమ్మా పుట్టుగడ్డనే ఆదుకొన్న ఆ అపర భద్రకాళి నీవమ్మా కమ్ముకొన్నా చీకట్లోనా కొమ్ముకొచ్చే వెలుతురమ్మా కచ్చ కట్టి కత్తి పడితే చిచ్చూరేపే కాళేవమ్మా నీ కన్నూరిమి చూడగానే దూసిన కత్తి వణికి పోవునమ్మా పట్టి బొమ్మ గీస్తే అదే నీ గుండెకే అద్దమమ్మా అందరినీ ఆదరించే దయామయి అన్నపూర్ణ నీవమ్మా ఆలన పాలనలో నువ్వే నేలకు తల్లివమ్మా నువ్వు పలికేదే తిరుగులేని వేదం మీ అందరి సమక్షంలో ఇంత ఘనంగా ఈ పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటూ ఉన్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, మన శాసనసభ్యులు బడేటి షడ్డి గారి సహకారంతో ఏలూరు నగరాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న తరుణంలో మీ అందరూ కూడా మరి ఎంతో సహకారాన్ని అందిస్తూ మరి మేము నగరపాలక సంస్థలు చేస్తున్న ప్రతి పనికి కూడా మరి మీ అందరూ కూడా పేరు తెచ్చే విధంగా మీరందరూ కూడా సహకరిస్తున్నందుకు ముందుగా మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు పుట్టినరోజు ఈ పుట్టినరోజు నాదైతే పెదబాబు గారు నాతో పాటు మీ అందరికీ కూడా నూతన వస్త్రాలు కొన్నారు. నిజంగా ఇది చాలా సంతోషము. ఎందుకంటే గత 10 సంవత్సరాల నుంచి కూడా మీ అందరితో కలిసి ఇంత ఒక అనుభవానికి గుర్తుగా ఈరోజు మీకు ఇస్తున్నటువంటి గిఫ్ట్ ఇది. ఏలూరు నగరపాలక సంస్థ మేయర్ గారైనటువంటి గౌరవనీయులు శ్రీమతి నూర్జహాన్ పెదబాబు గారికి మనందరి తరఫున, మన కార్పొరేషన్ తరఫున, కార్పొరేషన్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క సిబ్బంది తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇలాంటి పుట్టినరోజులు ఇంకా మరెన్నో జరుపుకుంటూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మేడం గారు ఇలాగే కలకాలం ఉండాలని చెప్పి మనందరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఏలూరు మున్సిపాలిటీలో మున్సిపాలిటీగా ఏర్పడిన తర్వాత 2005లో కార్పొరేషన్ అయిన తర్వాత ఏ చరిత్ర చూసినా సరే 10 సంవత్సరాలు కంటిన్యూషన్ గా చేసిన మేయర్ ఘనత శ్రీమతి షేక్ నూర్జహాన్ పెదబాబు గారికి దక్కింది. ఒక పక్కన శాసనసభ్యులు వారి, ఒక పక్కన అధికారులు, ఒక పక్కన పాలకవర్గాన్ని, ఈ ఘనత వీరికే దక్కింది. మరి రానున్న రోజుల్లో వారి కుటుంబం, వారు ఆర్థికంగాను రాజకీయంగాను ఆయన ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సకల సంతోషాలు సుఖ సౌభాగ్యాలతో వర్ధిల్లాలని చెప్పి మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. ఆధునిక కవితా పితామహులు కవి కోకిల, కవిత విశారద, కవి దిగ్గజ, నవయుగ కవి చక్రవర్తి పద్మభూషణ్ గుర్రం జాషువా 130వ జయంతిని ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదోని ఎమ్మెల్యే టీవీ పార్థసారథి, రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి తపనా చౌదరి, బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ తదితరులు పాల్గొని మీడియా సమావేశంలో గుర్రం జాషువా యొక్క ఔన్నత్యాన్ని వివరించారు. ఆధునిక తెలుగు కవుల్లో విశ్వకవి సామ్రాట్గా గొప్ప స్థాన పేరు పొందిన వారిలో గుర్రం జాషువా గనులు ప్రసిద్ధులు. ఈయన 1932వ సంవత్సరంలో రచించిన పుస్తకాల్లో ఫిరదౌసి, ముంతాజ్ మహల్,
1941లో గబ్బిలం అనే రచన ఎంతో ప్రసిద్ధి చెందాయి. అయితే ఇందులో సందేశాన్ని పంపేది యక్షుడు కాదు, ఒక అంటరాని కులానికి చెందిన కథానాయకుడు. తన గోడును కాశీ విశ్వనాథునికి చేరవేయమని గబ్బిలంతో సందేశాన్ని పంపడమే దీని కథాంశం. ఈయన చేసిన సేవలను గుర్తించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 1964లో ఏపీ శాసనమండలి సభ్యులుగా నియమించారు. 1970లో ఆంధ్ర విశ్వవిద్యాలయం వారు కళా ప్రపూర్ణ బిరుదుతో ఆయన్ను సత్కరించారు. మరియు 1970లో భారత ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని అందజేసింది. ప్రతి ఒక్కరూ ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలని వారు తెలియజేశారు. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటున్నటువంటి కీలకమైన పాత్ర మీకు తెలిసిందే. కూటమిలో భాగంగా ఉంటూనే పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రతి జిల్లాల్లో కూడా ఒక నిర్దిష్టమైన కార్యక్రమాలు చేసుకొని పోతా ఉన్నాం. ఈరోజు ఒకవైపున జిఎస్టికి సంబంధించినటువంటి జరిగిన మంచిని ప్రజలకులోకి తీసుకెళ్లడంలో భాగంగానే ఒకవైపున మేము సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇంకోవైపున సాహితీవేత్త, కవి, సామాజిక సంస్కర్త గుర్రం జాషువా గారు లాంటి దళిత నేత, మనం ఎప్పుడు కూడా ఆయన్ని కులం పేరుతోనూ మతం పేరుతోనూ చూడాల్సిన అవసరం లేదని భారతీయ జనతా పార్టీ భావన. అణగారిన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక మహానుభావుడిని మనం మళ్ళీ తిరిగి పరిచయం చేయడం, కార్యకర్తల ద్వారా, ప్రజల ద్వారా మళ్ళీ కూడా స్మరించుకోవడం అనే గొప్ప కార్యక్రమాన్ని మా అధ్యక్షుడు శ్రీ పివిఎన్ మాధవ్ గారు చేపట్టాం. అలాగే స్వదేశీ ఉద్యమాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. అమెరికా లాంటి దేశం భారతదేశం మీద విధిస్తున్నటువంటి సుంకాలను దృష్టిలో పెట్టుకొని మన ఎగుమతుల మీద ఆధారపడకుండా, ఎగుమతులు ఆ దేశాలకు వచ్చేటువంటి ఆదాయం మీద ఆధారపడకుండా స్వశక్తితో మన వస్తువుల్ని మనమే తయారు చేసుకొని, మన వస్తువుల్ని మనమే వాడుకొని, మన మార్కెట్లని బలోపేతం చేసుకునే దిశగా మనము స్వదేశీ ఉద్యమాన్ని తీసుకురావడం అనేటువంటి ఓ బృహత్తరమైన కార్యాన్ని ఇంకోవైపున తీసుకుంటూ పార్టీని బలోపేతం చేసుకుంటాం. భారతీయ జనతా పార్టీ సుదీర్ఘకాలంగా పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తగా ఎదిగి ఈ రోజున ఆదోని శాసనసభ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ డాక్టర్ పార్థసారథి గారు మన మధ్యలో ఉన్నారు. మనతో పాటుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి చౌదరి గారు, అదేవిధంగా శ్రీమతి మాలతి రాణి గారు, తర్వాత కృష్ణప్రసాద్ గారు, కారంకి శ్రీనివాస్ గారు, తర్వాత మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వాణి భాస్కర్ గారు, ఇంకా నాతో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా ఈవేళ పాత్రికా మిత్రులతోటి మాట్లాడటానికి గుర్రం జాషువా గారి యొక్క జయంతి ఉత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి జిల్లాకి రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యులు, అదేవిధంగా శాసనమండలి సభ్యులు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్, రాజ్యసభ, అట్లా అందరినీ కూడా ప్రతి జిల్లాకి పంపుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఇవాళ జాషువా గారి జయంతిని ఉద్దేశించి ప్రస్తుతం భారత ప్రధానమంత్రి గారు దేశంలో ఏవైతే జిఎస్టి సంస్కరణలకు సంబంధించి ఆత్మనిర్భర్ భారత్ స్వావలంబన దిశగా మనకున్నటువంటి లక్ష్యాలు, భారతదేశం ముందున్నటువంటి సవాళ్లు, ఇవన్నీ కూడా పూర్తిగా మనందరితో మాట్లాడటానికి పెద్దలు వచ్చారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానాన్ని అభివృద్ధికి నూతన కార్యవర్గం కృషి చేయాలని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఏలూరు నగరంలోని పడమరి వీధిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం పాలకవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఆదివారం అట్టహాసంగా జరిగింది. పడమరి వీధి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం యొక్క ఆలయ నూతన చైర్మన్ మరియు కమిటీ సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోనల్ చైర్మన్, ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు హాజరయ్యారు. తొలుత వీరికి ఆలయ కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు.
ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం చైర్మన్ మరియు కమిటీ సభ్యులతో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రమాణ స్వీకారం చేయించారు. చైర్మన్ గా వీరమాచినేని చందు ప్రమాణ స్వీకారం చేశారు. పలువురు కూటమి పార్టీల నాయకులు కార్యకర్తలు నూతన కమిటీ సభ్యులను సాలువాలతో సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కమిటీ చైర్మన్ గా వీరమాచినేని చందు ఇతర కార్యవర్గానికి అభినందనలు తెలియజేశారు. ఏలూరు నగర వీధిలో ఉన్న ఈ ఆలయానికి మంచి కార్యవర్గాన్ని ఎన్నుకున్న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటికి రెడ్డి అప్పలనాయుడు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆలయం అభివృద్ధి చెందేలా నూతన కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ఆ దేవుని అనుగ్రహంతో పాటు ప్రజల మన్ననలు పొందాలని దేవాలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్, ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం, నగర ప్రధాన కార్యదర్శి రెడ్డి నాగరాజు, జనసేన జిల్లా కార్యదర్శి కస్తూరి సాయి తేజస్విని, జనసేన నగర అధ్యక్షులు వీరంకి పండు, ప్రధాన కార్యదర్శి సరిది రాజేష్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంఆర్డి బలరాం, బొద్దాని శ్రీనివాస్ మరియు వివిధ హోదాల్లో ఉన్న జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు, జన సైనికులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, డివిజన్ ఇన్ఛార్జీలు తదితరులు పాల్గొన్నారు. నాయకుడైనా సేవకుడై వీడు కష్టం తుడిచే చూపుడు వేలై చరితలు రాస్తాడు. He's a legend, 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 he's a legend. చీకటి శిరసును వేకువ వేటుకి నేలకు రాల్చిన దినకరుడు, జనగణ జంభణ జాగృతి దాల్చిన జాతకుడే అధినాయకుడు. రుధిరాశ్రువు చోరణ ధోరణితో కదిలొచ్చెను వెల్లువలా, కసి కక్షల కత్తుల వంతెనపై శివమెత్తగా వచ్చెను సాంబుడిలా. అదిగో అదిగదిగో నడిచే పిడుగదిగో, అదిగో అదిగదిగో చెడుగే భయమదిగో. శ్రీకర భీకర భూవరమై రణధీరత నింపిన శ్రామికుడు, భగభగ హింసను ధ్వంసము చేయగ అడుగిడెరా అధినాయకుడు. విషనాగుల కర్కశ ఘోరలలో అణగారిన సీమలలో, రుధిరాక్షర తీరపు దారులలో మధురాక్షర మంత్రమే ఊపిరిగా. అదిగో అదిగదిగో గెలిచే ఎగుమదిగో, అదిగో అదివో అల్లదివో శ్రీహరివాసము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. 10,000 శేషుల పడగలమయము, అదివో అల్లదివో శ్రీహరివాసము. అది వెంకటాచలమఖిలో నటము, అదివో బ్రహ్మాదుల కపురూపము, అదివో నిత్య నివాసమఖిల మునులకు. సంకటహరణ 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 వేదిక నడుస్తున్న పెద్దలు రెడ్డి అప్పలనాయుడు గారు, ఆర్టీసీ మేనేజర్ చైర్మన్, అలాగే ఉడా చైర్మన్ ప్రసాద్ గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ పార్థసారథి గారికి, బలరాం గారికి, సిపి నారాయణ గారికి, అలాగే మాజీ ఉడా చైర్మన్ బొద్దాని శ్రీనివాసరావు గారికి, ఈఓ గారికి, ఇక్కడికి విచ్చేసిన మరి భక్తులందరికీ కూడా అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తూ, అలాగే ఏదైతే ఈ రోజున వీరమాచినేని చందు ఆధ్వర్యంలో
అందరూ కూడా కమిటీ సభ్యులుగా చైర్మన్ గా ప్రమాణ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను. మరి అందరికీ కూడా వేదనాథినేని చంద్రుడు నాకు ఈ గుడికి చైర్మన్ ఇమ్మని ఏమి అడగల. కష్టకాలంలో ఏదైనా ప్రతి కార్యక్రమంలో కూడా నిమగ్నమై ఏదన్నా సరే 10 మందిని కూడా కలుపుకుంటూ ఇది మంచి ఇది చెడు అన్నప్పుడు ఇప్పుడు కూడా మంచి పక్కనే ఉంటూ ఉండేవాడు. అలాగే పనవటీలో కూడా అందరికీ కూడా తలలో నాలుగులాగా 10 మందితో కూడా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా కూడా అందరినీ కలుపుకుని వెళ్ళిపోవడంలో మరి సిద్ధవంతుడు. కాబట్టి మళ్ళీ ఇదివరకు ఏదైతే చైర్మన్ గా చేస్తున్నాడో మళ్ళీ ఆ పీరియడ్ లో ఏదైతే చేయలేకపోయారో భక్తులకు ఇంకా చేయాలనే సదుపాయాలు కల్పన చేయాలనే ఉద్దేశం అతనికి ఉన్నప్పటికీ కూడా చేయలేకపోయి ఉండొచ్చన్న ఉద్దేశంతో మళ్ళీ ఏదైతే వీరమార్జన చంద్రునే గుడి చైర్మన్ గా నియమించడం జరిగిందని చెప్పి అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ కమిటీ ఆధ్వర్యంలో 3 నెలలు లేనట్టుగా లోగా చేసిన దానికంటే 3 నెలలు లేనట్టుగా చేయవలసిన బాధ్యత మరి చందు మీద ఉంది. ఆ చందు చేస్తాడని నమ్మకంతోనే అతనికి అత్యంత మా కుటుంబానికే కాదు ప్రజలందరికీ కూడా, ఎందుకంటే మా కుటుంబానికి అత్యంత ఆప్తుడు అయినప్పటికీ కూడా ఏదైతే ఏదో ఆప్తుడని నేను ఎవరా సమర్థుడు అనే ఉద్దేశంతో ఇచ్చాను. ఆ సమర్థతని ఈ దేవస్థానం యొక్క డెవలప్మెంట్ విషయంలో తప్పనిసరిగా ఈ కోరికల కంటే ఎక్కువగా చేసి అందరూ మనలో కూడా పొందుతారని సందర్భంగా తెలియజేస్తూ మీ అందరి వద్ద సెలవు తెలియజేసుకుంటూ అలాగే వేదికను అలంకరించిన మా భగవాన్ అన్నయ్య గారికి, రెడ్డి అప్పలనాయుడు స్వామి గారికి, ప్రసాద్ గారికి, మా సారవన్నయ్య గారికి, కొట్టామి శ్రీను గారికి, వచ్చిన ప్రేక్షకులు అందరికీ, మిత్రులకు, శ్రేయులకు, నా 17 వాటి ప్రజలకు, పెద్దలకు అందరికీ నా తరఫున నా కొబ్బరి ధర్మకర్తల తరఫున అభివృద్ధి తెలియజేసుకుంటున్నానంటే. అలాగే ఇంకా ఒక విషయం చెప్పాలి. మా ప్రీతమ నాయకులు వస్తున్న నాకు ఆర్ఆర్ నాగేశ్వరరావు గారి పోరాటంతో చైర్మన్ ప్రారంభించారండి. ఆ నమ్మకాన్ని వరకు చేయకుండా ఎంతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. మళ్ళీ 5 రోజుల తర్వాత మళ్ళీ అదే సంబంధించి అదే గౌరవ పిలిచిన సోదరులు చట్టాన్ని చేతుల మీదుగా చైర్మన్ అవ్వగా నాకు ఎంతో ఆనందంగా చెప్పలేదు. భరోసా అదొక్కటే ఒక్కటే నిదర్శనం. ఆ రోజు ఆయన ఇచ్చారు, ఈ రోజు నేను ఇచ్చారు. ఆధ్యాత్మిక బలం కూడా చేకూరాలి. ఆ వైపుగా మనం అందరం కూడా పనిచేయాలని తెలియజేస్తూ మరి చంద్రు గారు ఎందుకంటే ఇచ్చినటువంటి అవకాశం చంద్రు గారు మరి బోర్డు డైరెక్టర్స్ అందరూ కూడా ఈఓ గారిని కోఆర్డినేషన్ చేసుకొని ఈ యొక్క దేవాలయం ఇంకా గణనీయమైనటువంటి అభివృద్ధి వైపు తీసుకెళ్లి భక్తులకు మంచి అవకాశాలు, భక్తులకు మంచి సౌకర్యాలు కల్పిస్తూ వచ్చినటువంటి వారందరి యొక్క మన్నల్ని పొంది మన నిండు నూరేళ్ళు వారు మంచి ఆరోగ్యంతో వదిలి అనేకమైనటువంటి పదవులను అవరోధించాలని చెప్పేసి తెలియజేస్తూ మరి ఒక మంచి బోర్డుని మంచి టీంని ఎంపిక చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మరి నూతనంగా ఎన్నిక కాబడినటువంటి చైర్మన్ గారు, బోర్డు డైరెక్టర్స్ అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఆ అభయ వెంకటేశ్వర స్వామి గారి యొక్క నిండి కన్నా కటాక్షలు కూడా వారందరి పైన ఉండాలని తెలియజేస్తూ ముగిస్తాం. ఈ యొక్క మరి కార్యవర్గ చైర్మన్ గా చేసినప్పుడు ఈ పొలిని ఎంతో అభివృద్ధి చేశారనే పేరు చంద్రబాబు మరి తెలుసుకున్నారు. అదేవిధంగా మనకు వచ్చేటువంటి అవకాశాన్ని రెండోసారి మరి ఆలోచిస్తే ఇచ్చేటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకొని ఈ యొక్క పొలిని ఈ రోజుతో చర్చించి మరి శాసనసభ్యులతో చర్చించి ఈ పొలిని ఇంకా పూర్తి అభివృద్ధి చేయడానికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా చర్చించుకుని అభివృద్ధి చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అధ్యక్షుల వారికి ధన్యవాదాలు అభివృద్ధిలో తెలియజేసుకుంటూ. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం.
ఉల్లాసంగా దసరా, ఆనందంగా విజయదశమి. కొత్త ట్రెండ్స్, కొత్త డిజైన్స్ తో సెప్టెంబర్ 17 నుండి మీ చందన బ్రదర్స్ దసరా షాపింగ్ కి ముస్తాబయింది. వైష్ణవి పట్టు సారీస్ 3500 రూపాయలకే 3 చీరలు, స్వర్ణముఖి పట్టు సారీస్ 4200 రూపాయలకే 3 చీరలు, వస్త్రకళ పట్టు సారీస్ 3700 రూపాయలకే 2 చీరలు, భైరవి పట్టు సారీస్ 4500 రూపాయలకే 2 చీరలు. అమ్మవారికి పెట్టే పెట్టుబడి చీరలు ప్రత్యేక కౌంటర్ లో అతి తక్కువ ధరలకే. రియాన్ అంబ్రిల్లా టాప్స్ 699 రూపాయలకే 2 పీసెస్, ప్లాజో బాటమ్స్ 189 రూపాయలు మాత్రమే. కాటన్ ఫ్రాక్స్ 299 రూపాయల నుండి. బాయ్స్ జీన్స్ పై 50% డిస్కౌంట్, బాయ్స్ షర్ట్స్ పై 50% డిస్కౌంట్. ట్రౌజర్స్ 999 రూపాయలకే 3 పీసెస్, టీ షర్ట్స్ 999 రూపాయలకే 3 పీసెస్, క్యాజువల్ షర్ట్స్ 1199 రూపాయలకే 3 పీసెస్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మీరు ఎంతో ఖర్చు పెట్టి వుడ్ వర్క్ చేయించినా సరే చెదలబాధ తప్పడం లేదా? మీరు ఉంటున్న ఏరియాలో చెద ఉంటుందని మీ ఇంటికి ఇంటీరియర్ వర్క్ మానేశారా? అయితే ఇప్పుడున్న ఆధునిక యుగంలో సరికొత్త ఆలోచనతో మీ ముందుకు తీసుకువస్తున్న యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. ఇకపై మీ ఇంట్లో చెద లేదు, ఇక రాదు. నందన్ ఇంటీరియర్స్ వారు తీసుకువచ్చిన సరికొత్త ఆవిష్కరణ యూపీవీసీ కబోర్డ్ వర్క్స్. యూపీవీసీ వార్డ్రోబ్స్ వుడ్ మెటీరియల్ తో పోటీ పడేలా హై ప్రైమ్ మెటీరియల్ తో అంతే ఫిట్నెస్ తో మీకు 100% నచ్చే విధంగా మాడ్యులర్ కిచెన్, టీవీ యూనిట్స్, క్రోకరీ, ఆల్ ఆఫీస్ ఫర్నిచర్స్ తయారు చేయబడును. మీ ఇంటిని సుందరంగా మీకు నచ్చే విధంగా తీర్చిదిద్దుకోండి. నందన్ ఇంటీరియర్స్, ఏలూరు. ఫోన్ 9705046888. SMR వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది. మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి. నెల నెలా తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్, అపార్ట్మెంట్స్, ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ని గెలుచుకునే అద్భుత అవకాశం. ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి. 1వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హోండా అమేజ్ కార్. 2వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక టయోటా ట్రైజర్ కార్. 3వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక కియా సోనెట్ కార్. 4వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక వోక్స్వాగన్ వర్చస్ కార్. 5వ నెలలో 5 ఓపెన్ ప్లాట్స్, ఒక హుండై క్రెటా కార్. 6వ నెలలో 3 డూప్లెక్స్, ఒక విల్లా, 9 2BHK అపార్ట్మెంట్లు, ఒక స్కోడా స్లావియా కార్ ను గెలుచుకోండి. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల 2వ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందిన వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ప్రాపర్టీ లభిస్తుంది. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాల పరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. అడ్రస్: ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్, కెనరా బ్యాంక్ లైన్, పవర్పేట్, ఏలూరు. ఫోన్ 9505288786. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల నాక్ బెంగళూరు వారి నుండి 4 సార్లు ఏ గ్రేడ్ గుర్తింపు పొంది ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా పేరుంది. స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. ఎంకామ్, ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఫిజిక్స్, ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఆక్వాకల్చర్ కోర్సులకు అడ్మిషన్లు జరుగుతున్నవి. ప్రత్యేకతలు: ఎల్ఈడి స్క్రీన్స్ తో ఈ క్లాస్ రూమ్స్, 30,000కు పైగా పుస్తకాలతో అధునాతన లైబ్రరీ, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇండస్ట్రియల్ విజిట్స్ మరియు ప్రాక్టికల్ శిక్షణ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఆక్వాకల్చర్ ల్యాబ్స్, విశాలమైన ఏసీ సెమినార్ హాల్, సాఫ్ట్ స్కిల్స్ మరియు టెక్నికల్ స్కిల్స్ మీద ఉచిత శిక్షణ తరగతులు, విద్యార్థులకు బహుళజాతి కంపెనీలలో ఉద్యోగ అవకాశాల కల్పన, ఆధునిక వసతులు మరియు ఇంటర్నెట్ తో అనుసంధానించబడిన కంప్యూటర్ ల్యాబ్, జిమ్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు వేరువేరుగా హాస్టల్ వసతి. రీసెర్చ్ ప్రాజెక్ట్స్ కు యాజమాన్యం వారి ఆర్థిక సహకారం. సర్ సిఆర్ రెడ్డి పీజీ కళాశాల, ఏలూరు. Phones 9505340399, 7382481448 and 8247552456. సన్ సిటీ ఫేజ్ 3 ను సగర్వంగా మీకు పరిచయం చేస్తున్నాము. డిటిసిపి మరియు రెరా అప్రూవల్ లేఅవుట్, 100% వాస్తు, వెంచర్ చుట్టూ కాంపౌండ్ వాల్, సెంటర్ డివైడింగ్ లైటింగ్ మరియు గ్రీనరీ, చిల్డ్రన్ పార్క్, బ్లాక్ టాప్ రోడ్స్,
ప్రతి ఫ్లాట్ కు కుళాయి కనెక్షన్. సన్ సిటీ ఫేజ్ 3 కొత్తూరు జూట్ మిల్ ఎదురుగా 19వ డివిజన్ ఏలూరు. అరవింద్ ఐ హాస్పిటల్ మదురైలో శిక్షణ పొంది 15 సంవత్సరాల అనుభవం గల డాక్టర్ రవికిరణ్ నీలా ఎంఎస్ FERS రెటీనా స్పెషలిస్ట్ అండ్ కంటి నరముల వైద్య నిపుణులు మరియు డాక్టర్ హేమలత గుడిసేవ MS FCRS నల్లగుడ్డు మార్పిడి ఫాకో అండ్ లాసిక్ కంటి వైద్య నిపుణులు గారిచే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సూపర్ స్పెషాలిటీ కంటి వైద్య సేవలు పూర్తి స్థాయిలో మన ఏలూరులో అందించబడును. రవికిరణ్ కంటి ఆసుపత్రి ఇండియన్ బ్యాంక్ ఎదురుగా RR పేట ఏలూరు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి 8988984647 8988984748. ప్రభావం నీ క్లినిక్ ఉచిత మోకాలి చిప్ప వైద్య శిబిరం ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 2 గంటల వరకు. మోకాలి చిప్ప సమస్య ఉన్న వారికి ఉచితంగా ఓపీ చూసి అవసరమైన వారికి ఉచితంగా ఎక్స్రే తీయబడును. ఆర్థోస్కోపిక్ కీహోల్ సర్జరీ సదుపాయం కలదు. అత్యాధునిక మోకాలి చిప్ప మార్పిడి ఆపరేషన్ ఇప్పుడు ప్రప్రథమంగా మన ఏలూరులోనే. ప్రభా హాస్పిటల్ వేదరాజ్ థియేటర్ ఎదురుగా రైతు బజార్ ప్రక్కన ఏలూరు 2. సెల్ నంబర్స్ 9247078784 and 9247078785. లైఫ్ హాస్పిటల్స్ డాక్టర్ హరికిషన్ దేవిశెట్టి కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్. కీళ్ల మార్పిడి ఆపరేషన్ అవసరం లేకుండా మోకాళ్ల నొప్పి తగ్గించుట, అతకని ఎముకలు సరిచేయుట. 12 సంవత్సరాల అపార అనుభవం కలిగి 10,000కు పైగా ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన డాక్టర్. అలాగే డాక్టర్ బత్తుల గీతిక ప్రసూతి మరియు సంతాన సాఫల్య వైద్య నిపుణులు. హై రిస్క్ ప్రెగ్నెన్సీ క్యాన్సర్ స్క్రీనింగ్ స్పెషలిస్ట్. 10 సంవత్సరాలకు పైగా అనుభవంతో 8,000కు పైబడి రిస్క్ ఆపరేషన్స్ విజయవంతంగా పూర్తి చేసిన గైనిక్ డాక్టర్. లైఫ్ హాస్పిటల్స్ ప్రజలందరికీ అత్యాధునిక వైద్య సేవలు. ఆర్థోపెడిక్, గైనకాలజీ, జనరల్ వైద్య విభాగం, జనరల్ సర్జరీ మరియు యూరాలజీ అండ్ ENT వైద్య సేవలు. ఆపరేషన్ థియేటర్, ICU, ఎక్స్రే, అల్ట్రాసౌండ్ స్కాన్, ల్యాబ్, ఫార్మసీ, 24 గంటలు అంబులెన్స్ సదుపాయం కలదు. లైఫ్ హాస్పిటల్స్ రంగూన్ మేడ వీధి, KKS వీధి, RR పేట ఏలూరు. సెల్ నంబర్ 7207998568. వెల్కమ్ బ్యాక్. ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్ పెదబాబు జన్మదినాన్ని పురస్కరించుకుని పవర్పేటలోని శివాలయం, వాసుదేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ మర్యాదలతో ఘనస్వాగతం పలికి నిండు నూరేళ్లు స్వామివారి ఆశీస్సులతో ఉన్నత శిఖరాలను అధిరోహించి సుఖ శాంతులతో వర్ధిల్లాలని ఆశీర్వదించారు. अस्माकं आयुरारोग्य ऐश्वर्याभि वृद्ध्यर्थं श्रीदेवी फल मनोरथं पुत्रपौत्र प्रवर्धनं ब्रह्मा ओम आरोग्य सिद्धिर्वा पुत्र पौत्र स्वाहा प्रतिष्ठाय स्वाहा संजय त्र्यंबके गौरीनाय तीर्थ समंदरे शवं वैश्य अतस्याग्नि अस्मै ब्रह्मण नमः मायो वसन्तदेवा कृपा कटाक्ष सिद्धिरस्तु निरन्तरं महालक्ष्मी
ఓం సంభవాయ నమః అఖిల భారత విద్యార్థి సమాఖ్య అఖిల భారత యువజన సమాఖ్యల ఆధ్వర్యంలో ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు భగత్ సింగ్ 118వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. జోహార్ భగత్ సింగ్, సాధిస్తాం భగత్ సింగ్ ఆశయాలు, వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం అంటూ నినాదాలు చేశారు. భగత్ సింగ్ చిత్రపటానికి ఏఐవైఎఫ్ మాజీ నాయకులు భజంత్రి శ్రీనివాసరావు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ ఏలూరు జిల్లా కార్యవర్గ సభ్యులు ఉప్పులూరి హేమశంకర్ మాట్లాడుతూ దేశం కోసం తన ప్రాణాలను తృణప్రాయంగా ఎంచి అమరుడైన మహోన్నత వ్యక్తి సర్దార్ షాహిద్ భగత్ సింగ్ అని కొనియాడారు. ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు డి శివకుమార్ మాట్లాడుతూ దేశంలో పెరిగిపోతున్న మతోన్మాద హింసకు వ్యతిరేకంగా మతోన్మాద బీజేపీ పాలనలో విద్యా విధానంలో సైతం మత సంబంధ అంశాలు పాఠ్యాంశాలుగా చేయడం విచారకరమని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఏలూరు ఏరియా సహాయ కార్యదర్శులు కురేళ్ల వరప్రసాద్, అడ్గర్ల లక్ష్మీ ఇందిర, కార్యవర్గ సభ్యులు కొల్లూరి సుధారాణి, కొండేటి బేబీ, బళ్ళ కనకదుర్గారావు, లక్కోజు జగదీశ్వరి, ఎంఏ హకీం, బీకే శివప్రసాద్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కోశాధికారి మందా క్రాంతికుమార్, నాయకులు సిద్ధు, ఆటోనగర్ అధ్యక్షులు అరుణతార నాగేశ్వరరావు, మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్యామల, అడగర్ల సాకేత్, ఉప్పులూరి పూజ్య లక్ష్మీ అరుణ, ప్రొద్దుటూరి కార్తీ, జగదీష్ తదితరులు పాల్గొన్నారు. భగత్ సింగ్ ఆశయాలను వర్ధిల్లాలి మార్క్సిజం లెనినిజం. నమస్కారం. ఉప్పులూరి హేమశంకర్, అఖిల భారత యువజన సమాఖ్య ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మాజీ కార్యదర్శి. భారతదేశ స్వాతంత్ర్యాన్ని ఉవ్వెత్తున ప్రజల్లో రగిలించడం కోసం, దేశ దాస్య శృంఖలాలు తెంచడానికి తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా ఎంచి దేశం కోసం ప్రాణాలు అర్పించిన మహోన్నత వ్యక్తి కామ్రేడ్ సర్దార్ షహీద్ భగత్ సింగ్ 118వ జయంతి ఈరోజు అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అలానే అఖిల భారత యువజన సమాఖ్యల ఆధ్వర్యంలో ఏలూరు ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ నందు నిర్వహించుకుంటా ఉన్నాం. వాళ్ళు తమ ప్రాణాలని తృణప్రాయంగా ఎంచి ఆనాడు దేశ స్వాతంత్రం కోసం సర్దార్ షహీద్ భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులు ఈ దేశానికి సంబంధించిన యువతలో దేశ స్వాతంత్ర కాంక్షను రగిలించడం కోసం తమ ప్రాణాలని తృణప్రాయంగా ఎంచి దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలను అర్పించారు. అలాంటి ఒక స్ఫూర్తి, అలాంటి ఒక ఆలోచన ఈరోజు దేశంలో ఉన్న యువతలో కొరవడతా ఉంది. అందుకనే దేశానికి స్వాతంత్రం వచ్చి 78 ఏళ్ళు గడిచినా ఇంకా ఈరోజు భగత్ సింగ్ గారి 118వ జయంతి సందర్భంగా ఆర్ఆర్పేట స్ఫూర్తి భవన్ సిపిఐ కార్యాలయంలో అఖిల భారత విద్యార్థి సమైక్య, అఖిల భారత యువజన సమైక్య ఆధ్వర్యంలో ఉన్న ఈరోజు మరి భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా మరి ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే భగత్ సింగ్ గారి ఆశయాలు, ఆయన మాకు అందించినటువంటి మరి స్ఫూర్తితో మరి విద్యార్థి రంగ సమస్యల పరిష్కారం కోసం, మరి అదేవిధంగా యువత సమస్యల పరిష్కారం కోసం అనేక పోరాటాలు చేస్తున్నటువంటి అఖిల భారత విద్యా సమైక్య ఏఐఎస్ఎఫ్, అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ మరి ముందుకు సాగించాలని చెప్పి మరి ఆ విద్యార్థులకి, యువత అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. మరి ఏదైతే ఆనాడు మరి బ్రిటిష్ పరిపాలన మరి పూర్తి స్వాతంత్రం కోసం భగత్ సింగ్ గారి 23 వయసులోనే, చిన్న వయసులోనే ఉరిది పడ్డారు. మరి ఆనాడు భగత్ సింగ్ గారి ఆశయాలతో ఏదైతే పూర్తి స్వాతంత్రం కోసం 23 సంవత్సరాల్లోనే ఉరిది పడ్డారో అలాంటి మహనీయులు
ఏలూరు జిల్లా చింతలపూడిలో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని తమ తండ్రి గారైన కాకర్ల వెంకటేశ్వరరావు వైద్య వృత్తిని ఎంచుకుని ప్రజలకు సేవ చేశారని ఆయన కుమారుడు కాకర్ల సత్యనారాయణ అన్నారు. చింతలపూడి పట్టణంలో స్థానిక సుబ్బరాజు హైస్కూల్లో కాకర్ల వెంకటేశ్వరరావు జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు శ్రీకృష్ణ హాస్పిటల్ ఏలూరు ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ చింతలపూడి పట్టణంలో సుబ్బరాజు హైస్కూల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ ఎముకల వైద్య నిపుణులు బి కృష్ణ రోగులను పరీక్షించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కాకర్ల సత్యనారాయణ మాట్లాడుతూ తమ తండ్రి గారైన కాకర్ల వెంకటేశ్వరరావు వైద్య వృత్తిలో పేదలకు సహాయం చేసేవారని ఆయన ప్రేరణగా తీసుకుని మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగిందని ఈ మెడికల్ క్యాంపుకు వచ్చిన డాక్టర్లకు వైద్య సిబ్బందికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా రోగులకు భోజనాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో వైద్యులు కొడాలిరామ్, అన్నవరపు సాయి దిలీప్, సిఎస్ఐ టౌన్ చర్చ్ డానరీ చైర్మన్ జీవీజే పరిశుద్ధరావు, టి రత్నవిమల్, కేఎస్ఎస్ బాబురావు, అన్నవరపు రాజారావు కుమారులు రామకృష్ణ, కృష్ణమోహన్, సత్యనారాయణ, దొరబాబు, కుమార్తెలు వరలక్ష్మి, రాణి మంగమ్మ, రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా నాన్నగారు కీర్తిశేషులు కాకర్ల వెంకటేశ్వరరావు గారు, వారిని డాక్టర్ చిన్నయ్య గారు అని అందరికీ సుపరిచితులు. మా నాన్నగారు రిటైర్ అయిన తర్వాత మెడికల్ డిపార్ట్మెంట్లో ఆయన ఈ ఎంతో ప్రజలకి చాలా ఉచితంగా సర్వీస్ చేశారు మా నాన్నగారు. అందు గురించి అందరూ కూడా డాక్టర్ చిన్నయ్య గారు అని కూడా నామకరణం చేయడం జరిగింది. మాకు ఎంతో సంతోషం. ఆయన జ్ఞాపకార్థం మేము ఈ యొక్క మెగా ఉచిత మెడికల్ క్యాంపు మా కుటుంబ సభ్యులందరూ కలిసి దాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మేము నేను డాక్టర్ కృష్ణ అండి, మాది శ్రీకృష్ణ హాస్పిటల్ ఏలూరు అండి. మరి ఇక్కడ కాకర్ల వెంకటేశ్వరరావు గారి జ్ఞాపకార్థం మరి ఉచిత వైద్య శిబిరం కావాలని మరి వాళ్ళ అబ్బాయి అడిగినప్పుడు మరి మేము వెంటనే స్పందించి ఇక్కడ ఎంతో పేద మంది ప్రజలు ఉంటారు. గతంలో నేను ఇక్కడ చింతలపూడిలో ప్రాక్టీస్ చేసిన అనుభవం కూడా ఉంది కాబట్టి మన ప్రజల మందికి మనం ఒకసారి వెళ్ళాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ వచ్చి ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. అంతేకాకుండా మేము ప్రతి నెల రెండో అయ్యారు చాలు బాబు కదా బాబు రా చాలా బిజీగా ఉంటారు. వారు తండ్రి అంటే రక్షించుకునేటువంటి సమయం అయినప్పుడు కూడా ప్రజా సేవలో వారు ముందుకు వచ్చినందుకు వారిని మా చర్చి పక్కనేనండి టౌన్ చర్చి పక్షంగా మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాం. మా కంపెనీ ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో కుంకుళ్ళమ్మ అమ్మవారు దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు రోజుకో అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు ఉత్సవాల్లో భాగంగా 7వ రోజు అమ్మవారు మహాచండీదేవి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం తెల్లవారుజాము నుండే భక్తులు మహాచండీదేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రుల సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కుంకుమార్చనలు, చండీ హోమాలు జరుగుతున్నాయి. దీక్షాదారులతో పాటు స్థానికులు, భక్తులు అమ్మవారిని దర్శించి తమ మొక్కుబడులు సమర్పించుకున్నారు. మహాచండీ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే అన్ని సమస్యలు తొలగి సుఖ సంతోషాలతో జీవిస్తారని అర్చకులు చెబుతున్నారు. రాలేదండి మొన్న అడిగితే ఇచ్చారు నాకు అన్న.
ఉంగుటూరు నియోజకవర్గంలో 3 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్థానిక ఎమ్మెల్యే ధర్మరాజుతో కలిసి ఆదివారం శంకుస్థాపనలు చేశారు. స్థానిక ఉంగుటూరు ఎమ్మెల్యే పసుమట్ల ధర్మరాజు, ఏపీ ఆప్కాప్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ కార్యక్రమంలో పాల్గొన్నారు. కార్యక్రమంలో తొలుత భీమడోలు మండలం గుండుగొల్లు బీసీ కాలనీలో ఉపాధి హామీ నిధులు 70 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి, అదేవిధంగా స్థానిక హౌసింగ్ కాలనీలో 45 లక్షలతో నిర్మించనున్న మెటల్ రోడ్డు పనులకు ఎంపీ పుట్టా మహేష్, ఎమ్మెల్యే ధర్మరాజు కూటమి నేతలతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఉంగుటూరు మండలం కైకరం గ్రామంలో జడ్పీ నిధులు 95 లక్షల రూపాయలతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులకు, అదేవిధంగా నిడమర్రు మండలం చిన్ననిండ్రకొల్లు నుంచి తోకలపల్లి వరకు ఉపాధి హామీ నిధులు 1 కోటి రూపాయలతో నిర్మించిన బీటీ రోడ్ను ఎమ్మెల్యే ధర్మరాజు, జడ్పీ చైర్పర్సన్ పద్మశ్రీ గన్నితో కలిసి ఎంపీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, సుమారు 3 కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉంగుటూరు నియోజకవర్గ బీజేపీ కన్వీనర్ శరణాల మాలతీరాణి, స్థానిక ప్రజా ప్రతినిధులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. కొంచెం గ్యాప్ ఉంటే రామాకండి మధ్యలోకి రామాకండి సార్ కొంచెం ఓకే ఓకే సార్ ఓకే సార్ ఏం చేసుకుంటాం కదా మీ ద్వారా కానీ ఏదో సార్ ఓకే సార్ అన్నా మీరు కొంచెం లోపల జరగండి పక్కకెళ్ళ మనం అందరికీ తెలుసు పవన్లోని సార్ ప్లీజ్ సార్
టెక్సాస్ స్టేట్లో జరిగిన సూపర్ స్టార్స్ చెస్ ఛాంపియన్ ట్రోఫీ పోటీల్లో హోరాహోరీగా జరిగిన 5 రౌండ్లలోనూ గెలిచి టెక్సాస్ స్టేట్ డల్లాస్ సిటీ ఫ్రిస్కోకు చెందిన చిత్ర పవన్ కుశల్ ప్రథముడిగా నిలిచి సూపర్ స్టార్స్ ట్రోఫీ సాధించాడు. ఇతను ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కార్యాలయ పౌర సంబంధాల అధికారిగా పనిచేస్తున్న పులి శ్రీరాములకు స్వయానా మనవడు. జరిగిన 5 రౌండ్లలోనూ గెలిచిన తపన్ కుశల్ను పలువురు అభినందించారు. గతంలో డల్లాస్ సిటీ స్థాయిలోనూ టెక్సాస్ స్టేట్ స్థాయిలోనూ జరిగిన చెస్ పోటీల్లో తపన్ కుశల్ విజేతగా నిలిచాడు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే.